పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. లేదంటే తామే సుమోటో కేసుగా తీసుకుని విచారిస్తామని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై చట్ట ప్రకారం అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై 3 నెలల్లో అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని, అయినా స్పీకర్ పట్టించుకోవట్లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది వెల్లడించారు. స్పీకర్ను ఆదేశించే అధికారం హైకోర్టుకు లేదని, స్పీకర్ ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ అని ప్రతివాదుల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత నెల విచారణను ముగించిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశాలిస్తూ ఇవాళ తీర్పు వెల్లడించింది. తప్పకుండా ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఇమీడియట్ గా అసెంబ్లీ సెక్రటరీ అవుతున్నారో విచ్ యాక్ట్స్ ఆఫీస్ ఆఫ్ ది స్పీకర్ షుడ్ ఇమీడియట్లీ ప్లేస్ ఆల్ దిస్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ స్పీకర్ ముందు పెట్టాలి. విత్ ఇన్ 4 వారాల లోపల స్పీకర్ గారు ఒక షెడ్యూల్ ఇవ్వాలి. ఏ రోజు ప్లీడింగ్స్ కంప్లీట్ చేయాలి, ఏ రోజు ఎవిడెన్స్ లీడ్ చేయాలి, ఏ రోజు వరకు ఆర్గ్యుమెంట్స్ తినాలి, ఏ రోజు తన నిర్ణయం ప్రకటిస్తారని. సో ఆ షెడ్యూల్ ఏదైతుందో స్పీకర్ గారి కార్యాలయము హైకోర్టు రిజిస్ట్రార్కి పంపాలని డైరెక్షన్ ఇచ్చింది. ఒకవేళ 4 వారాల్లో ఈ యొక్క షెడ్యూల్ను హైకోర్టు రిజిస్ట్రార్కి పంపకుంటే హైకోర్టు సుమోటోగా ఈ కేసును ఓపెన్ చేసి మళ్ళీ దీని మీద తదుపరి చర్య తీసుకుంటారని కూడా చెప్పినారు. తప్పకుండా వీఆర్ హోపింగ్ దట్ స్పీకర్ బీయింగ్ ఎ కాన్స్టిట్యూషనల్ అథారిటీ అండ్ ఆల్సో ఈజ్ హోల్డింగ్ ఏ రెస్పాన్సిబుల్ పొజిషన్ తప్పకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోబడి హైకోర్టు జడ్జికి లోబడి 4 వారాల్లో షెడ్యూల్ ఇస్తారు. దాని తర్వాత విత్ ఇన్ 4 to 8 వీక్స్లో దీని మీద డిసిషన్ తీసుకుంటారు నిర్ణయిస్తూ అనుకుంటున్నాము. ఒకవేళ స్పీకర్ గారు దీనిలో 4 వారాల్లో షెడ్యూల్ లేకుంటే ఇక్కడ హైకోర్టు ఇంటర్ఫియర్ అవుతుంది. తర్వాత దాని తర్వాత ఒక 8 వీక్స్ లోపల నిర్ణయం ప్రకటించకుంటే తప్పకుండా నెక్స్ట్ టైం మేము సుప్రీంకోర్టుని ఆశిస్తాం. ఈసారి హైకోర్టు ఆశించడం అయిపోయింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఖాతరు చేయకుంటే సుప్రీంకోర్టు డోర్స్ నాక్ చేస్తాం. తప్పకుండా ఈ విషయాన్ని ముందు తీసుకొస్తాం. నౌ స్పీకర్ ఈజ్ బాండ్ టు టేక్ ఎ డిసిషన్ విత్ ఇన్ 3 months.